హలో ఫ్రెండ్స్, రాహుల్ మరియు రాజ్ ఇద్దరు సోదరులు. వారు తమ తండ్రి నుండి అపారమైన సంపాదనను వారసత్వంగా పొందారు. అన్నయ్య అయిన రాహుల్ని రాజ్ పూర్తిగా నమ్మాడు. అందుకే తనకు వారసత్వంగా వచ్చిన సంపాదన గురించి ఏమీ అడగలేదు. తన అన్నయ్యనే మొత్తం చూసుకుంటాడు అనుకున్నాడు. కానీ రాహుల్ తన విలాసవంతమైన జీవన శైలిపై రహస్యంగా సంపాదన మొత్తాన్ని వృధా చేశాడు. రాజ్కు ఏమీ లేకుండా చేశాడు. రాజ్ నిజం తెలుసుకున్నప్పుడు తన గుండె పగిలిపోయింది. అన్నయ్య కదా అని నమ్మినందుకు తనకే ఏమీ లేకుండా చేశాడు అని చాలా బాధపడ్డాడు. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే, సొంత బంధువులే కదా అని, సొంత వారు కదా అని ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. బంధువులను గుడ్డిగా నమ్మకూడదు. కుటుంబ సభ్యులు కూడా మోసం చేయవచ్చు మరియు ద్రోహం చేయవచ్చు. అప్రమత్తంగా ఉండండి మరియు ప్రియమైన వారితో కూడా అన్ని వ్యవహారాలలో న్యాయంగా ఉండేలా చూసుకోండి. మీ యొక్క అన్నిటిని వారితో పంచుకోకండి. తరువాత వారే శత్రువులుగా మారి మిమ్మల్ని హేళన చేస్తారు. ఈ సమాజంలోని మనుషులు ఎలా అయిపోయారు అంటే, మన ముందు మంచిగా మాట్లాడిన వారే మన వెనుకలకు వెళ్ళి చెడుగా మాట్లాడే పరిస్థితి ఉంది. సొంత వారే అవసరం ఉన్నంత వరకు మనవారు అని, అవసరం తీరిపోయాక ఎవరో అని అనే పరిస్థితిలో ఉన్నాం మనం. కావున ఎవరిపైన నమ్మకం పెట్టకండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. నేను చెప్పే మాటలు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.